కర్మయోగం జ్ఞానయోగం అన్నియుடைய రెండునుடைய సమ్మరిని 18వ అధ్యాయంలో భగవాన్ చెప్పుకునే వచ్చారు. డిఫరెంట్ యాంగిల్ లో ఆ స్వధర్మం స్వభావం అనే యాంగిల్ అనగా భక్తి అనే యాంగిల్లోని చెప్పుకునే వచ్చారు. ఇది నువ్వు వచ్చి ఖండిపుగా ఆ వివేక బుద్ధితోని అన్ని செயல்ని నాతో అర్పణించి నాతో అనేప్పటికీ ఆ ఇறைவன்తో ఆ పరంపొరులతో అర్పణించి నన్నే మేలాన వాడుగా కరుది మత్పరహ నన్నే లక్ష్యంగాని ఎంచుకుని ఆ బుద్ధిని ఒరుముగపడితే ఏవాలని నాలోనే ఉంది మచ్చిత్త సతతం బబ అట అనేసి 57వ శ్లోకాల్లో చెప్పినారు. அதாவது அன்னின்னு దేవుడుடைய அதாவது இண்டிவிஜுவல் வில் మనసు ఎన్నాని అదావదు మనసులో మనకు వచ్చే ఆ ఎన్నంని ఆ స్వభావంగా అదావదు స్వభావం అనేది వచ్చి ఈశ్వరన్ ఆ మన కర్మ ఫలదాతాగా ఉండుకుని మన ఏర్కడవే చేసిన செயల్లో వచ్చిన ఫలంలాన్ని పెట్టి మనకి ఒక స్వభావం అనేది ఉరువవుతుంది. అదే మనకు వచ్చి మన ముర్పిరవిలోండి వచ్చేది అని చెప్పేమో, లేకపోతే మన ప్రారంధ వశాలో వచ్చేది అటాంటి చింత అని చెప్పేమో. అది వచ్చి మన ఉடைய కారణ శరీరాల్లో పదించి ఉండేది ఆ వాసనలు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండి అది మనకు అవుతుంది అదే స్వభావం. ఆ స్వభావం ప్రారంధవశాల వచ్చేది ఆ స్వభావాన్ని అదావదు ఈశ్వర కాస్మిక్ வில் అంటారు దాని. అదావదు ఈ ప్రపంచాన్ని ఉடைய ఆ టోటాలిటీ ఆ ముழுமைలో ఆ లా ఆఫ్ కర్మ అనేవిగా కర్మ విధిపడి ఎట్టా నడాలనో అది అన్ని ఆ ఇయற்கையோட ఒత్తు అది నడుతా ఉంది. దానిలో మన వచ్చి ఒక మన ఇండివిజువల్ విల్ ఉందేకా నేను ఎంచేదాన్ని దాన్ని గమనించి దానిలో మన ఎట్టా చేర్చుకోవాలనో అట్ట మనని చేర్చుకోలే. అదే ఇక్కడ మనకు చెప్పేది ఆ శరణాగతి అటాన్ని చెప్పేదాని మూలంగా మన వచ్చి ఆ ఇయற்கைతో ఎనంజి செயல்பడేది అనేదే ఇక్కడ ఈ భక్తి మూలంగా చెప్పేది. అట మన చెయ్యబోతే అహంకారంతో నేను చేసిన అంటే ఏమవును, నే అరివాలి నా అన్ని నేనే చేస్తున్నా నాకు నేను దేనిని సార్థత లేదు అట అనేసి ఈ శాస్త్ర చెప్పేదాన్ని వినకుండా దాన్ని మదించకుండా నేను ఉన్నేందంటే నాకు కండిపా నాకు అழிவே ఏర్పడును. నాకు ఆ గ్రోత్ అనేది ఆ ఆన్మీక వளர்ச்சி అనేది మెటీరియలిస్టిక్ అని గ్రోత్ అనేది ఆ వளர்ச்சி అనేది ఉండదు. ఉండట్టుగా ఆ వాళ్ళకు తెలుసునే తవిர అది ముழுமை పెరదు. అది వచ్చి మనసులో కురై అనేది ఉండుకునేనే ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే. మన ఇప్పుడు ఇది ఈ స్పిరిచువల్ గ్రోత్ లేని వాళ్ళని మన పోయి ఇప్పుడు ధోర్ని స్వామి ఏం చెప్పారంటే ఇంటర్వ్యూ ధోర్నాన్ని మన బాగా సుత్తింటి వాళ్ళుగా ఉంటే కూడా అందరినీ ఇంటర్వ్యూ చేసినా ఉంటే మనసులో వచ్చి వాళ్ళకి ఒక కురై అనేది ఉండుకునేనే ఉన్ను. ఈ స్పిరిచువల్ గానీ బాగా మనసు పక్కువ పడిన వాళ్ళకి మట్టునే ఆ జ్ఞానిలకు మట్టునే ఏ విధ కురై అనేది వాళ్ళు ఫీల్ చెయ్యరు అనేదాన్ని మన ఏం పెట్టుకోవాలి. అహంకారం ఉన్నప్పుడు పూరా అది వచ్చి మనని కీలాన నిలైకి ఎత్తుసకాఫోను అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఇది నేను నా కడమని చెయ్యను, నేను వచ్చి ఏమి నా స్వభావాన్ని ఇంత నేను గమనించను, నేను అటనే నేను ఏమి ఎంచానో దానే చేతును అట అనేసి అట నువ్వు ఎంచినావుంటే అట పోలిగా నువ్వు ఎంచేది కూడా ఏమవును అది వచ్చి నీ ఇయల్పు వచ్చి నిన్ను ఈడిసిపోయి దాన్ని చెయ్యవచ్చును అట అనేసి 59వ శ్లోకాలో చెప్పినారు. అదావదు ఆ ఇయற்கை అనేదాని ఇంపార్టెన్స్ ని మన పురించుకోలే అనేదానికి
దాని ఇంత ఇదిగా ఆ స్వభావం అనేది కండిపా మన ఈడుసకావును దాన్ని గమనించి దానిలో ఎనంజేందుకు ముయற்சி செய்யலாம். దాన్ని కరెక్ట్ చేసి స్వభావం ధర్మానికి ఉట్పట్టు ఉంటే దాన్ని అట్టనే దానిలో ఎనంజుకునేది ముఖ్యం. అది ధర్మానికి లేకుండా అధర్మంగా ఉన్నందింటే దాన్ని నెరుపడితే ఎట్టా దాన్ని కరెక్ట్ చేయాలో దాన్ని కరెక్ట్ చేసి దానిలో మన ఎనంజుకోవాల్సింది ముఖ్యం. దానే ఇక్కడ మన గమనించుకోవాల్సింది. సరే, 60వ శ్లోకం అదే కంటిన్యూ అవుతుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేర్చసి యన్మోహాత్ కరిష్యస్య వశే పీతత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేర్చసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం న ఇచ్ఛసి యత్ మోహాత్ కరిష్యసి అవసః అపి తత్. అదావదు ఇక్కడ వచ్చి ఈ స్వభావజం అనేదాన్ని మన ఏற்கனவே చూసిండాము. 41లోని ఆ స్వధర్మం అనేదిలో మన చూసిండాము. 43వ శ్లోకాలో ఆ క్షత్రియ ధర్మ ఏమి అనేదాని స్వధర్మం ఏమి, ఈ క్షత్రియునికి శౌర్యం తేజో ధృతి దాక్ష్యం అనే శ్లోకాలో మన ఏற்கனவே చూసిండాము. అదే స్వభావజం. వీందుடைய స్వభావం వచ్చి క్షత్రియంగా ఉండేదాని నుంచి వాళ్ళు ఆ వీరం అనేదే వాళ్ళుடைய స్వభావంగా ఉంది. ఆ స్వభావజేన కౌంతేయ, హే కౌంతేయ కుందీనుடைய పుత్రనే, స్వభావజేన నిబద్ధః స్వేన కర్మణ. స్వేన కర్మణ అంటే నీ స్వ అంటేనే తనదు கடமையினால். స్వేన అంటే తనదు கடமையினால். స్వేన కర్మణ అంటే పాండుடைய అర్జునుடைய உன்னுடைய కర్మ செயல் నుంచి కర్మణ అంటే ఆ கடமையினால் నిబద్ధః. బద్ధః అంటే బద్ధః అంటే కట్టుపడేది. ఈ నిబద్ధః అంటే బాగా దానిలో మాండు ఆ నా కడமை ఏమో దానిలో నేను బంధపడుతుంటాను. నేను వచ్చి కట్టుపడుతున్నాను. ఇయற்கைగా పుట్టిన ఆ స్వభావజేన అనేప్పటికి ఇయற்கைగానే నావుடைய స్వభావానికి నాకు ఉండే ఆ స్వభావాన్ని బేస్ చేసే నావుடைய స్వధర్మం, నా కడமை అనేది ఉంది. ఆ కడమైలో నేను బంధపడి నిబద్ధ అంటే నేను కట్టుపట్టు దానిలోనే నేను దానిలో మింగుల్ అవ్వకుని నేను దాన్ని విడిచి నా నుంచి మీరిందుకే వెళ్ళవదు. అదే அடுத்த వరిలో చెప్పారు అవసహ. అవసహ అంటే నా వశం, వసహ అంటే వశం అంటాను అర్థం. అవసహ అంటే ఆ వస లేకుండా ఆ నావుடைய వశంని ఇళందిన వాడుగా నేను చేసాను. అవసహ అపి దేనించి అవసహ అవుతుంది? మోహాత్, ఆ మది మయక్కా నుంచి. నాకు చేసింది విరుప్పం లేకపోతే కూడా కర్తుం నా ఇచ్చసి. కర్తుంటే செய்வதற்கு, నా ఇచ్చసి. ఇచ్చసి అంటే విరుంబవిల్లై ఆనాலும். నేను చేసిందుకు విరంపడబోతే కూడా ఈ మదిమయక్క నుంచి ఏమవుతుంది? అవసహ నా వసం లేకుండానేని ఆ செயల్లో నేను ఈడుబడితును. కరిష్యసి అపి తత్. తత్ అంటే ఇక్కడ వచ్చి దానేని ఏం చెయ్యకూడదు నేను ఎంచేనో, నేను దేని చేసిందుకు విరుంబలేదో దానేని నా వశం లేకుండా నేను చేసేను. దేని చేసేను? నా ఇయற்கை స్వభావం అదిగా ఉండేదానిచ్చి దానిలో ఆ కడమైలో నేను కట్టుపట్టు ఆ కట్టుండు నేను ఉండేదానిచ్చి దానిలో బైండ్ అవుతున్నా. నేను
అట్ట బైండ్ అవే ఆ మనసులో వచ్చి ఆ బైండింగ్ ఉండేదానిచ్చి ఆటోమేటిక్ గా నా వశం లేకుండానేని నేను దాన్ని చేసిందుకు ఆరంభించుతున్నాను పండిత్ గా దాన్ని చేతును అనేది ఇక్కడ అట అనేప్పుడు నువ్వు వచ్చి దానిలోండి పిరించి వెళ్ళవదు నువ్వు క్లియర్ గా జ్ఞానం మదిమయక్కం ఉండేది దానికి ఇక్కడ వచ్చి మోహాత్ అనే దాన్ని వేసిండారు. మోహాత్ అంటే ఆ మదిమయకాలో అవివేకానికి వివేకం రాంగా ఈ ఫ్రీ విల్ ని పెట్టుకు దాన్ని మన కంట్రోల్ చేసి రావచ్చు కంటే దానికి ముందాతి మనకు ఆ వశం మనకు ఆ వివేకం లేని దానికి మనకు ఈ ఎన్నాళ్ళంతాని పురించని దాన్ని పిరిచి పురించుకుందుకు వెళ్ళవని దానించి మన మనసు ఏం చేస్తుంది ఒక్కొక్కట్లో పోయి మాట్టుకుంటుంది. దాని ఈ ఒళ్ళు స్థూల శరీరాల మాట్టుకుంటుంది, అనగా సూక్ష్మ శరీరాల మాట్టుకుంటుంది, కారణ శరీరాల మాట్టుకుంటుంది. అట ఒక్కొక్కటిలోని మన వశ లేకుండానే అది పోయి మాట్టుకుంటుంది. అది ఏమి ఈ ఒళ్ళు ఏనా ఒళ్ళుకు ఏనా నడితే ఆ ఒళ్ళే నేను అటాని ఎంచేప్పుడు దానే మన அடுத்த శ్లోకాల్లోని చూడబోయేము. అదావదు ఇదిలో మన వచ్చి ఈ రెండవది 61వ శ్లోకాల్లో మనం ఏం చూడబోయేము అంటే ఈ ఒక్కొక్క ఈ స్వభావం అనగా ఈ ఫ్రీ విల్ అని చెప్పేము, ఇక ఫేట్ ఫ్రీ విల్ విధి అట అని చెప్పేము. ఈ విధి ఎట్ట అవుతుంది మనవుடைய పழைய కర్మాలు కర్మ వినేలు మన చేసిన చెయ్యల అన్ని నేను పెట్టే ఈ విధి అనేది ఫామ్ అవుతుంది అట అని చెప్పేము. అదావదు మన శరీరం వచ్చి శరీర త్రయం అనేవి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అట అని చెప్పేము. ఈ 3 శరీరాల్లోని మన మనసు ఏం చేస్తుంది ఒక్కొక్క వేళ ఒక్కొక్కటిలో పోయి ఐక్యపడుకుంటుంది. నా ఒళ్ళు వాళ్ళ నాకు ఎక్కడ నడువు పోటు ఎత్తుతుంది, లేకపోతే కాలు పోటు ఎత్తుతుంది, ఏదో ఒక పోటు ఉంది అంటే ఆ పోటుతో నన్ను ఐక్యపడుతుని ఈ స్థూల శరీరాలో ఈ పోటు నాకు ఉంది, నేను అవాళ నేను దాని ఆ పోటుని అనుభవించాను, నేనే ఆ పోటుగా అవిత్తున్నా అవాళ ఆ పోటుతో నన్ను ఐక్యపడుతుని ఆ స్థూల శరీరాన్ని నేగా నన్ను ఎంచుకుని నేను దానిలో ఐక్యపడుతుకుంటున్నా. ఒకటి స్థూల శరీరాలు అటు ఐక్యపడుతుకుంటున్నా, లేకపోతే సూక్ష్మ శరీరాలు అదావదు దూరణ ఏనా చెప్పేరు మనసు వద్దే అయ్యో అట్ట చెప్సారే వీళ్ళు ఇట్ట చెప్సారు అట అనిసి ఆ ఎన్నాలో ఇది ఇంకా నడాలనే నేమొకటి కற்பన నా బిడ్డలకి ఇట్టంతా చెయ్యాలే అట నేను చేయను, అది నడాపోతే దానిచ్చి కష్టపడేది మనసు. ఈ బిడలు ఇట్ట చెప్సారే బిడలు ఇట్ట ఉండారే అట అనిసింత ఎన్నాళ్ళు వచ్చేప్పటికి ఆ మనస్సులో వచ్చే ప్రచనతో నన్ను ఐక్యపడుతుకుంటున్నా, అప్పుడు నాకు నేను బంధపడుతుకుంటున్నాను అనగా అదేది ఆ కారణ శరీరంతో. కారణ శరీరం అనేప్పుడు నా స్వభావం నా ఆ వాసనలుందే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేది ఆల్ మనస్సులో ఉండే ఆ హ్యాబిచువల్ గా పళక దోషాల్లో ఉండే ఆ దీనితో నేను ఐక్యపడుతుకునేప్పుడు నా స్వభావాలో నేను ఐక్యపడుతుకుని ఏమేను దల్లోని నేను మాట్టుకుని ముడుచుతా ఉండా. ఇది అన్ని నన్ను నావుடைய దీని వచ్చి కట్టుపడుతుంది. అదావదు ఇప్పుడు నేను ఐక్యపడుతుంటేనే అది నన్ను కట్టుపడుతును. ఎప్పుడు నేను దల్లోండి దాని విలహి చూసిందుకు ఆరంభించానో, సాక్షిగా ఉండి దాన్ని అన్ని గమనించిందుకు ఆరంభించిన అంటే దల్లోండి నా నుంచి మారిందుకు దాన్ని మార్చిందుగో దాన్ని లేకుండా చేసిందుగో నా నుంచి ముడిజును దాన్ని ఏతుకున్నా ఉంటాయి. అప్పుడు నాకు ఒక పోటు ఉంది అంటే ఈ పోటు ఉండనే చేస్తును, ఇది చేసేప్పుడు ఈ పోటు రానే చేసాను. ఇప్పుడు దీపావళి అవుతుంది, నేను ఒక టిఫిన్ చెయ్యాలని ఇచ్చాను, దాన్ని కూడా కొంచెం గెల్లు నిలుసుకు చేసేప్పుడు కాలు పోటు రానే చేస్తును. సరే ఈ పోటు రానే చేస్తును, మన కూడా కొంచెం గెల్లు రెస్ట్ ఎత్తుకుంటే
ఇది సరిగా పోను అట అనేసి మన దీని దానికి ఉండే రెమెడీని చూసి దాన్ని చేసినా ఉంటే ఆటోమేటిక్ గా అది ఫ్రీ అవుతుంది. అట ఒక్కొక్కటిని మనం ఏం చేసేము దాని ఉடைய దీన్ని గమనించి చేసేప్పుడు దానిలో ఉండి మనకు రిలీఫ్ అనేది తగులుతుంది. ఇప్పుడు ఈ దీనిలో ఏమవుతుంది అంటే దీనిలో మనం ఐక్యపడుకుంటున్నాము అనేదాన్ని గమనించుంటున్నాము. అదే అక్కడ ప్రశ్న. ఎప్పుడు మన ఆ ఐక్యపడకుండా దానిలోండి విలగి ఉండింది పழகிస్తామో మన ఈ స్థూల శరీరం అంటున్నాను సరే, మనస్సు అంటున్నాను సరే, మనసులో ఈ ఎన్నం వచ్చింది. ఈ ఎన్నానికి నేను వచ్చి కర్తాగా ఉండానా? ఒక్కటి లేదు, నే కర్తాని లేదు, భోక్తాని లేదు. ఈ ఎన్నం మనసునుடைய ఒక ఎన్నం. మనసు మారుగుంటానే ఉన్ను. ఇది వచ్చి మిథ్య. దీనికి మనం వద్దు ఇంపార్టెన్స్ ఇయ్యాల్సిందిలా. దానిలోండి ఏం మన పురించుకోళ్ళో దాన్ని పురించుకున్నా ఉంటే దాన్ని మన ఉడిసిరాచు ఇట్టంతా మన క్లియరా దాని మన ఉடைய అదావదు ఇది ఒక செயல் అనేది మనకు ఒక రిజల్ట్ ని ఇయ్యనే చేస్తును. ఆ మంచి రిజల్ట్ వచ్చేదానికి మన ఆ செயల్ని ఎట్టా చెయ్యాలి అనేదాన్ని గమనించి మనం చేసేప్పుడు అది సరియాన పాதைకి మనని ఎత్తుసకాపోను. ఇదే ఇక్కడ మనకు మన ఈ 4-5 శ్లోకం మూలంగా మనకు చెప్పారు. అదావదు దీని తత్వబోధాలో కొంచెం వార్తలంతా చెప్పుతురు. అదావదు స్థూల శరీరాల్లో మన అభిమానం పెట్టేప్పుడు దాని విశ్వన్ అట అనేసి చెప్పుతురు. అదే ఇది సూక్ష్మ శరీరాల్లో అభిమానం పెట్టేప్పుడు దాని తైజసన్ అంటారు. అదే ఇది కారణ శరీరంతో మన అభిమానం పెట్టేప్పుడు దానే అంతర్యామి ఈశ్వరన్ అనేసి దాని ప్రాజ్ఞ. ఆ సమష్టిలో చెప్పేప్పుడు ఈశ్వరన్ చెప్పుతూ ఈ దిల్లో వ్యష్టిలో అதாவது తని మనిషి నే వచ్చి నన్ను దేంతో కారణ శరీరంతో ఐక్యపడుతుకునేప్పుడు నన్ను ప్రాజ్ఞన్ అట అనేసి చెప్పేము. ఇది ఇంకా ఈ పేర్లని చూసి విరాల్సింది లేదు మీరు. ఇది వచ్చి ఒక అది పురించుకునేదానికి. ఇప్పుడు నేను వచ్చి బిడ్డతో కూడా నేను నా బిడ్డతో రోల్ ప్లే చేసేప్పుడు నన్ను అమ్మ అని చెప్పాను. నేను పని వాళ్ళతో నేను రోల్ ప్లే చేసేప్పుడు నన్ను యజమాని అని చెప్పాను. ఒక్కొక్కటికి ఒక్కొక్క పేరు చెప్పాను. ఇక అదే మాదిరి దీనిలో వచ్చి నేను దేనితో కూడా నన్ను ఐక్యపడుతుకుంటున్నాను. స్థూల శరీరాంతో నేను మనసుని స్థూల శరీరాన్ని ఆత్మ నుంచేనా, సూక్ష్మ శరీరాన్ని నేను నుంచేనా, కారణ శరీరాన్ని ఎంచేనా, దేనితో కూడా నేను ఐక్యపడుతుకుంటున్నా. నా ఎన్నం దెల్లో పోయి మాట్టుకుంటుంది అనే దాన్ని నేను వాచ్ చేసేప్పుడు నాకు ఈ క్లారిటీ ఈ తెలివులంతా వచ్చును. అదావదు ఇప్పుడు ఈ స్వభావం ప్రారబ్ధం అట అనిస్తా చెప్పేమి. ఇంకా ఈ కర్మ వినయ నుంచి మనకు వచ్చేది అది అన్నినేని మనకు కారణ శరీరాలో ఉండేది. ఆ కారణ శరీరాలో ఉంటుంది. అదేది మన ఫ్రీ విల్ ని చెప్పేమిక నేను యోசிச்சு దీన్ని చేసేను. ఈ ఒక செயల్ని నేను చెయ్యచ్చు, చెయ్యకుండా ఉండొచ్చు, వేరే మారి చెయ్యచ్చు. అది వచ్చి ఎక్కువ అవుతుంది ఈ తైజసన్ మూలంగా అవుతుంది. తైజసన్ అనేది ఈ సూక్ష్మ శరీరంతో నన్ను నేను ఐక్యపడుతునేప్పుడు అనగా ఈ తైజసన్ ఈ ప్రాజ్ఞని తైజసన్ సేరే ఈ స్థూల శరీరాన్ని కంట్రోల్ చేసేరు. అదావదు నా స్వభావాన్ని అదే స్వభావం అనేదే ఆ ఫేట్ విధి అటనిసిందా చెప్పేము. ఈ ఫ్రీ విల్ అనేది ఈ సూక్ష్మ శరీరాల్లో మనసులో ఈ బుద్ధిలో దీనిలో మన నిశ్చయపడితే అక్కడ దానిలో ఐడెంటిఫై చేసుకుని నే కర్త నే భోక్త అటాన్సింత నేకా నన్ను ఎంచుకుని నేను దానిలో మాట్టుకుని దాన్ని నేను ఏదో ఒక செயల్ని చేసేను. దాన్ని చెయ్యచ్చు, చెయ్యకుండా ఉండొచ్చు. ఎట్టా చేసేనో
దానికుండే బలాన్ని ఆ ఈశ్వరుని వచ్చి కర్మ ఫల దాతాగా ఉండుకుని నాకు ఆ దీనికి ఉండే ఆ செயலுకుండే ఫలాన్ని నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ స్వభావాన్ని ఈ విధిని ఈ ఫ్రీ విల్ నావుடைய మదిని విధి మది రెండు సేరే ఏం చేస్తుంది మనని కంట్రోల్ చేస్తుంది. దాన్ని మనం పురించుకోలే. ఈ ఒళ్ళు పని చేస్తుంది అంటే ఎట్లా పని చేస్తుంది? ఈ విధిని మదిని పెట్టుకునే పని చేస్తుంది. మనం వచ్చి దేనికి ప్రధానత్వం ఇచ్చాము, ఏది మనకు దెల్లో పోయి మనం ఐక్యపడుతుంటాము, మన ఈ అంత ఈ స్వభావంతో పోయి మనని ఐక్యపడుతున్నామంటే నా వచ్చి నా విధి ఇదే, నా స్వభావం ఇదే. నేను వచ్చి ఒక విషయాన్ని పట్టి మాట్లాడితే, నా బిడ్డల్ని పట్టి మాట్లాడితే, లేకపోతే నా ఫ్యామిలీని పట్టి మాట్లాడితే నాకు కోపం వచ్చును, తప్పుగా మాట్లాడితే నాకు కోపం వచ్చును అట అనేసి నా స్వభావంగా ఉన్నది అంటే ఏమవుతుంది? దూరన అట్ట మాట్లాడేప్పటికేని నాకు కోపం వచ్చుతుంది. దాన్ని నేను ఏం చెయ్యాలి? నా ఫ్రీ విల్తో దాన్ని సరిచేసేందుకు నాకు తెలాలే. ఆ స్వభావం అనేది మనని కంట్రోల్ చేస్తుంది. ఈ ఫ్రీ విల్ పెట్టుకుని మనం ఏం చెయ్యాలి? దాన్ని సరిచేసేందుకు వెళ్ళవాలి. అది ఎప్పుడు వెళ్ళవును? నేను మదిమయకం ఈ మోహాలు ఉన్నప్పుడు అది నా నుంచి వెళ్ళవదు. దానికి ఈ జ్ఞానం అనేది ఉండాలి. అదే ఇక్కడ మనకు చెప్పుకొచ్చేది. ఈ శ్లోకం మూలంగా మనం పురించుకోవాల్సిన విషయం వచ్చి ఇదే స్వభావం. అదావదు ఫేట్ ఫ్రీ విల్ విధిని మది రెండునే ఉంది வாழ்க்கைలో. ఫేట్ అనేది మనని ఈడుసుకే పోను. ఎప్పుడు ఈడుసుపోను? మన దాన్ని పట్టి క్లియరా యోచించి ఇది ధర్మాల పోతుందా అధర్మాల పోతుందా అనేది ఇంత గమనించి దానిలో ఉండి కొంచెం కొంచెంగా పడిపెత్తుకుని పక్వం అవి దానిలో ఉండి మనని నెరిపడుతుంటే అది మనని ఒకటి చెయ్యదు. అట లేకపోతే మన దానిలో బంధపడదు. అన్ని నేని మనవుடைய ఎన్నం మాత్రమే మనసులో వచ్చే ఎన్నాల్ని కరెక్ట్ చెయ్యంగా అది వచ్చి మనకు మంచి విధాలో మనని ఎత్తుసకాఫోను. ఇదే మన పురించుకోవాల్సింది. ఈ ఎన్నాల్ని మన సరిచేసేదే ఇక్కడ మన సరిచేసింది ఈ కర్మయోగం జ్ఞానయోగం అన్నినేని. ఈ కర్మయోగం మూలంగా అన్ని ఎన్నాల్ని ఏం చేసేవు? కర్మయోగ శరణాగతి అనేప్పుడు దానిలో ఉండే విరుపు వెరుపు, ఆ ఎన్నాలో ఉండే వెరుపు ఆ జడ్జిమెంట్, ఇంకోరిని కొర చెప్పేది ఇది ఇంత అని కొంచెం కొంచెంగా అని నీకి బాగా మనసు పక్వపడుతుంది, చిత్తశుద్ధి అవుతుంది. ఆనక ఏం చేసేవు? ఈ జ్ఞానయోగం మూలంగా జ్ఞానయోగ శరణాగతి మూలంగా ఏం చేసేము? ముழுமைగా అహంకారాన్ని మన ఉడిసేము. అహంకారం మమకారాన్ని అహంకారం ఉడిసేప్పుడు ఆటోమేటిక్ గా మమకారాన్ని నీంగుసును. ఈ దుష్ట చతుష్టయం అటని చూసామేక. ఈ దుష్టంగా ఉండే 4 ఏమి? రాగద్వేషం అహంకారం మమకారం. ఈ రాగద్వేషం అనేది ఇంతని ఈ కర్మయోగం మూలంగా మన నీకేమో జ్ఞానయోగం మూలంగా ఈ అహంకారాన్ని మన నీకితున్నాం. దీనే ఇక్కడ அடுத்தடுத்த శ్లోకాల చెప్పపోయేరు చూతాడి. 61வது శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్యేసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్యేసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరః సర్వభూతానాం హృద్ దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా. ఈశ్వరః అంటే అంతర్యామి. మనకు
రోగా ఆ హృద్దేశే ఈ హృదయాలో ఆ హృద్ ప్రదేశం ஹிருதய ஆகாசம் அன்றைக்கு அதாவது మనவுடைய హృదయానుடைய ఆ வெளி ఆ తావులో ఉండే ఆ ఈశ్వరన్ ఎక్కడ వాడి ఏ తావులో అంటే సర్వభూతానం అన్ని ఉయిరినాలో అన్ని ఉయిர்களுடைய ఆ హృద్ ప్రదేశాలో ఆ హృదయానియుடைய ఆ வெளிలో ఉండే ఆ అంతర్యామి మన సాక్షి అట అనిసింత మన చెప్పేమేగా దానే ఇక్కడ ఈశ్వరః అట అనేది. ఆ ఈశ్వరః అనేది వచ్చి మనకు రోగా ఉండి ఆ కర్మ ఫల దాత వాండే అదాவது కర్తాగా ఉన్నప్పుడు వాండే కర్మ అధ్యక్షంగా ఉన్నాడు. కర్మ అధ్యక్ష అంటే ఏ செயல் చేసినాலும் దాన్ని గవర్న్ చేసేవాడుగా, దాన్ని ప్రిసైడ్ చేసేవాడుగా. ఈ అన్ని రోగాని ఈ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఉంది, ఈ చిదాభాసన్ని ఉంది. ఇక్కడ వచ్చి ఈ ఈశ్వరన్ అనేప్పటికి ఆ కర్త భోక్తాగా అదాவது సమష్టిలో ఉండే వాణ్ణి పేరు. అన్ని క్రియేషన్ ఈ పடைப்பு ముழுసుని ఆమ్నిషన్ అన్నిని తెలుసుకుని అన్నిని ఆమ్నిషియంట్ ఆమ్ని పొటెంట్ అంతా చెప్పేమేక సర్వజ్ఞన్ అన్నిని తెలిసిన వాడుగా ఉన్నాడు, అన్నికి పవర్ఫుల్ గా ఉన్నాడు, అన్ని వల్లమైని పడచిన వాడుగా ఉండే ఆ ఇరైవన్. దానికి మన ఇయర్కై అటాన్ని చూసేప్పటికి అన్ని నియతిలోని వాండుடைய కంట్రోల్లోనే ఉంది, అన్ని నియతిగాని వాండే ఉన్నాడు. ఏది ఇయర్కైలో నడిచిన అన్ని విధాల లాస్ విధిகள் అటాన్ని చెప్పేమేక లా ఆఫ్ ఇప్పు ఉయిర్పు విసై అనక ఎన్నో ఇది ఉందిక ఇయర్కైలో ఎన్నో ఈ విధులు ఉంది. ఈ కర్మ విధి ఇక్కడ వచ్చి మెయిన్ గా ఆ మన செயல் అటాన్ని ఒకటి చేసినాముంటే దానికి వచ్చి ఆ செயல்னுடைய పలన్ అనేది అది ఇప్పుడు మన దాని ఉదాహరణ ఈజీగా చెప్పాలంటే మన చెయ్యి తట్టేము ఎంత ఫోర్స్ గా తట్టేము దానికి తగ్గట్టు సౌండ్ అనేది వచ్చును. రెండు చెయ్యిని నేను బాగా ఈడు చేతి వచ్చి మెల్లిగా చెయ్యి పెట్టినా అంటే అక్కడ సద్దు అనేది రాదు. అదే ఇది ఫోర్స్ గా నేను తట్టినా అంటే అక్కడ సద్దు అనేది వచ్చును. ఇది దాని మన ఆ కర్మ ఒక செயல் చేసేప్పుడుగా దానికి ఉండే పలన్ అనేది అక్కడ రానేసేసిన పలన్ ఎట్టా అవుతుంది, ఆ ఇరైవన్ మూలంగా ఆ లా ఆఫ్ కర్మ పడి అవుతుంది. ఆ செயலுக்கு ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంది. ఆ ఫ్యాక్టర్స్ లో నావుடைய పంగు అనేది ఒక మైన్యూట్ పార్టే, ఒక చిన్న పకుదిగే. అదల్లో ఎన్నో కారణీలు ఉంది. అన్ని కారణీలని అక్కడ సేరేది అనేదే ఈ ఈశ్వరన్ అనే వార్త మూలంగా చెప్పారు. అది ఎక్కడ ఉంది, అందరుடைய హృదయాలోని ఆ హృదయ ప్రదేశాల్లో ఆ స్పేస్ లో ఆ వెలిలో ఉంది అటసి చెప్పారు. అక్కడ ఉండుకుని ఏం చేస్తుంది ఆ ఈశ్వరన్ అన్ని సర్వభూతాన్ని అన్ని ఉయిర్నాల్ని యంత్ర ఆరూఢాని అంటే ఎట్టా ఒక బొమ్మ రోగా ఒక యంత్రాన్ని పెడితే ఆ మర బొమ్మ ఏం చేస్తుంది అన్ని పనులని ఎప్పుడు రోబోట్ దీంతో చెప్పేమేక అదంతా ఎట్టా అది జటనే కాబట్టి రోగా ఆ యంత్రాన్ని పెట్టేప్పుడు అది ఆ செயల్ని ఏ செயల్ మన చెప్పేమో దాన్ని చేస్తుంది. ఆ బ్యాటరీ నుంచి అది వర్క్ చేసింది ఆరంభిస్తుంది. ఆ యంత్ర ఆరూఢాని అంటే దాని ఆ బొమ్మలోగా పెట్టిన ఆ యంత్రా నుంచి ఆ బొమ్మ ఎట్టా పని చేస్తుందో అదే మాదిరి ఈ మనిషి ఏం చేసేండు మనిషికి రోగా ఆ ఇరైవన్ ఉంటుకుని దాని బ్రామయన్ ఆటి పడచేయండి ఎట్ట పంబరాని ఒకటి ఈడిసి ఉడితే అది ఎట్ట సుట్టుకుంటా ఉందో బ్రామయంట సుట్టేది వాడి ఆ செயல் అదావదు செயల్ని చేసేదానికి
ఆ ఈశ్వరనే కర్మ అధ్యక్షగా ఉన్నాడు. అధ్యక్షగా అంటే దానికి ప్రిసైడింగ్ డైటీ. ఒక్కొక్క సెయల్కుని మనం చూసాము 5 కారణీలు సేరుతనే ఒక సెయల్ అనేది చేసిన దానికి ఒక దేవతై అనేది ఉన్ను అటనిసి మన ఏర్కనవే చూసిండాము. ఇది ఈ అధ్యాయంలోనే మొదటి శ్లోకాలలో మన చూసాము. అదే మరి ఈ దేవతై కానీ ఆ కర్మ అధ్యక్షంగాని ఆ ఈశ్వరన్ ఉన్నాడు అనగా కర్మ పల దాతగా ఆ செயல் முடிஞ்சின వెనక దాని ఉండే పలన్ని ఇచ్చేవాడు గాని వాండే ఉన్నాడు. అదే ఈ కర్మ ఈ విధిలో అన్ని వాండుగా ఉండేదానించి ఆ విధి నడిసేదానికి వాండే కారణంగా ఉన్నాడు. అది ముడింజంగానే దానికి ఉండే పలన్ని ఇచ్చేవాడు గాని వాండే కర్మ పల దాత గాని వాండే ఉన్నాడు అటనిసి మన புரிஞ்சுண்டா. அட்ட மன எஞ்சேப்பட்டு அதாவது விதினி மன உடைய என்னனே மன வச்சு அதே ఈ పాపం పుణ్యం ఇట్టా ఒక ఎన్నాల ఉండప్పుడు దేవుని ఆండే ఇరైవనే నాకు రోగం ఉండి అన్నిని ఇది చేసేండు అటన్నే ఎంచేప్పుడు అదావదు కర్మ ఈ செயல்ని చేసేందుకు తూండేవాండుని వాండే ఆ செயల్ని మనకు செயల్కుండే పలన్ని ఇచ్చి దాన్ని అనుభవించి పెట్టేవాండుని వాండే అటని ఎంచేది. అట ఎంచేప్పుడు వాండుடைய మనసు ఎట్టా ఉంది అన్నిని ఒక యంత్రం ఈ బొమ్మని ఎట్టా ఆ యంత్రం ఆటివిచ్చుతుందో అదే మరి ఈ ఇరైవన్ వచ్చి నన్ను ఆటి పడచేండు అటనే ఎన్నమే వచ్చును. దానించే ఇక్కడ ఏం చెప్పారు అట్ట ఎంచాల్సింది లేదు. అది దేనించి అట్ట ఎంచేట్టుగా అవుతుంది మాయయా. ఆ మాయ వసంగా అవేప్పుడు మదిమయక్కం అవేప్పుడు ఆ మనసు వచ్చి அறிவு వచ్చి క్లియర్ గా అన్నిని పురించుకోకుండా ఉండప్పుడు ఏమవుతుంది అన్నిని దేవుడు ఆటి పడచేరు అటడిసి అవుతుంది. ఇది నాకు విధి ఇతమాని అట్ట ఎంచుకు ఆరంభించారంటే ఏమవును ఈ శాస్త్రం దేనికి మరి దేవుడే అన్ని ఆటి పడచేయండు అంటే ఆ మన దేనికి ధర్మంగా ఉండాలే అన్ని దేవుడిగా ఆ దేవుడిగా అయితే అధర్మాన్ని చేసేందుకు తుండేంటి మరి అన్ని వాండే చేసేంటుంటే ఆయనకు వాండే అన్ని ముడిచునేగా అక్కడ వాండేగా కర్తగా ఉన్నాడు వాండే భక్తగా అని అవుతున్నాడు. నాకు ఇక్కడ ఒకటి పని లేదే ఈ శాస్త్రానికి ఒకటి పని లేదే ఆయన దేనికి ఇన్ని చదవాలే అన్ని ప్రయోజనం లేకుండా సకాపుడు. దీనికి విడయొచ్చి మనం 11వ అధ్యాయాలనే చూసిండాము. 11వ అధ్యాయం 33వ శ్లోకాలో నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అటాడిసి సాచిన్ అటాడిసి ఆ 33వ శ్లోకాలో చూసిండాము. దానిలో నిమిత్త మాత్రం భవ అంటే ఈ ఇంద మన ఎట్టా కార్లో వచ్చి పెట్రోల్ వచ్చి ఏమవుతుంది సామాన్య కారణం. అది వచ్చి కారు పడితే దానికి అది ఎనర్జీని ఇస్తుంది అంతే. దాని పని ఏమి దాన్ని ఎన్లివన్ యాక్టివేట్ చేసిందుకు అది కావాల్సింది ఉంది. ఆ పెట్రోల్ అనేది ఆ కార్ ఎంజిన్ ని స్టార్ట్ చేసిందుకు అది కావాల్సింది ఉంది. యాక్టివేట్ చేసిందుకు ఎనర్జైజ్ చేసిందుకు ఎనర్జీఫై చేసిందుకు అది కావాల్సింది. కాబట్టి ఆ కారు ఎక్కడికి పోవలే ఈ కారు ఈ తాగే పోవలే అనేది ఇంతని అది డిసైడ్ లెఫ్ట్ లో తిరగాలి రైట్ లో తిరగాలి అదింత పెట్రోల్ వచ్చి డిసైడ్ చేసేది లేదు. అదే మరి ఈ భగవాన్ వచ్చి సామాన్య కారణంగా ఉండారు. ఈ విశేష కారణం దోరే ఈ జీవనే ఈ జీవన మన ఫ్రీ విల్ తో మనం ఏం చేసేము నే ఇది చేసేను నే ఇది చెయ్యలేదు ఇది వేరే మాది చేసేను అనేసి నేను చేసేనేక అదే అన్నిని డిసైడ్ చేస్తుందే తవర భగవాన్ వచ్చి సామాన్య కారణనే అనే దాన్ని నేను పురించుకోలే. అదావదు ఈ అన్నిని
నడిసేది అన్ని ఈ సామాన్య కారణాన్ని విశేష కారణం రెండు సేరేపటికే ఒక సెయల్ అనేది నడుతుంది. ఫేట్ ఫ్రీ విల్ రెండు సేరేపటికే అక్కడ నడుతుంది. దీనిలో ఈ ఈశ్వరన్ ఒరిజినల్ కాన్షియస్నెస్ వేరే, ఒరిజినల్ కాన్షియస్ అనేది సామాన్య కారణం. అది వచ్చి ఒరిజినల్ కాన్షియస్నెస్ వచ్చి సామాన్య కారణం అనక ఈ ఈశ్వరన్ గా నాకురోగా ఆ ఫేట్ గా ఉంది. ఆ ఫేట్ ఎట్లా అవుతుంది? నేను నా పాంత సెయల్ని పెట్టి నాకు వాసనలు అనేది నాకు రోగా ఒక స్వభావాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ స్వభావం నన్ను కంట్రోల్ చేస్తుంది. అది అనక నేను ఫ్రీగా ఉండాను. ఆ ఫ్రీ విల్ నేను ఇప్పుడు ఆ స్వభావం నాకు వత్తనాలను కూడా ఆ స్వభావాన్ని పెట్టి నేను పని చెయ్యకుండా ఈ ఫ్రీ విల్ ని నేను యూజ్ చేసి పని చేసేప్పుడు దాన్ని నేను కరెక్ట్ చేసుకోవచ్చు. దీని అన్నిని మన కార్లేట్ చేసింది, దాన్ని అలైన్ చేసింది, దాన్ని ఎనచ్చి మన ఎత్తు పోవలే, గమనంగా ఎత్తు పోవలే అనేది మనవుடைய సామర్థ్యం, కౌశలం మనం చూసింటాము. ఇంకా ఆ కర్మ యోగం అనేది కౌశలం, యోగసు కౌశలం అటనేసి 2వ అధ్యాయంలో చూసిందాము. యోగం పట్టి కర్మ యోగాన్ని పట్టి డెఫినేషన్ చూసేప్పుడు ఆ కౌశలం అంటే సామర్థ్యం. ఏం సామర్థ్యం? ఈ ధీరంగా ఉండేవాడి ఈ బుద్ధిని పెట్టి ఏం చేసేయండి, ఆ సామర్థ్యంగా మనవుடைய విధి వచ్చి ఈశ్వరనుடைய ఆ స్వభావం కర్మ ఫల దాతాగా ఉండుకుని ఏర్కనవే చేసిన చెయ్యల్లో ఇప్పుడు మనం ఒకరిని తిట్టిస్తాము, లేకపోతే ఏదో ఒకటి తప్పు నడిచిపోయింది అంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ దీనిలో గమనించి మన దానికి ఉండేదిని అక్కడ మనం మణిపడగాలనా లేకపోతే దానిలో ఏం చెయ్యాలి అనే దాన్ని గమనించి మనం చేసేది వచ్చి మనవుடைய ఫ్రీ విల్. అది వచ్చి దానికి మనకు సహిపు తన్మై అనేది, ఆ పొరుమై సహిపు తన్మై అనేది మనకు కావలే. అది ఎట్టా వచ్చును? ఈ భక్తి మూలంగానే ஞானம் మూలంగానే వచ్చును. ఆ తిదీక్ష అదావదు మనవుடைய ఆ కష్టాల్ని మన ఏత్తుకునేది, పొలంబకుండా ఆ సఫరింగ్స్ ని మన ఏత్తుకునేది అనేది వద్దే ముఖ్యం. అది ఎత్తుకోగానే మనసు పక్వపడిందిగా ఆరంభించను. మనం ఏం చేసేమో అన్నిని తడసేసేమో, అది ఇంత రాకూడదు, నాకు ఇది వద్దో అది వద్దో, ఇది ఇంత నాకు రాకూడదు, ఇది నేను అక్సెప్ట్ చెయ్యను అట అనేసి ఏత్తుకునేది లేదు. అది లేదు. ఇక్కడ వచ్చి మనం వచ్చి ఏది ఎత్తుకోవాలనో దాన్ని ఈ ప్రేయర్ మూలంగా, భక్తి మూలంగాని జ్ఞానం మూలంగాని, భక్తి అనేది అది ఈశ్వర ప్రసాదంని ఎత్తుకోవచ్చు. అట్ట లేకపోతే ప్రేయర్ మూలంగా ఆ భక్తి మూలంగా ఈశ్వరుణ్ణి సార్ந்து మనసుని పెట్టి దాన్ని ఎత్తుకోవచ్చు. అట్ట లేకపోతే జ్ఞానం మూలంగా అన్నినే మిథ్య అనే దాన్ని పురించుకుని దాన్ని ఎత్తుకోవచ్చు. అట్ట ఎత్తుకునేప్పుడు ఈ మన వచ్చి ఈ పంబరం మారి మనని వశపడుతుంది అనే ఫీలింగ్ తా మనకు రాదు. అదే ఇక్కడ మనకు ఆ మది మయక్కం అనేది కొంచెం కొంచెంగా నీంగిందుగా ఆరంభించును. అప్పుడు మనకు ఈ మాయై అనేదిలో మాయనుடைய వసాలో మన సిక్కకుండా మన దల్లోండి ఎస్కేప్ అవిందుకు మననిచ్చి ముడించును. ఇది అన్ని నేని మన ఈ జ్ఞానం మూలంగా మన తెలుసుకోవాల్సింది. దానే ఇక్కడ యాక్చువల్ దీనిలో వచ్చి ఇంకొకటి దీనిలో అర్జున అంటే అర్జునన్ అంటేనే అర్థం వచ్చి తూய்மையான மனத்தை உடையவன் అటని అర్థం. అర్జున అంటే శుక్ల అంటే వెన్మయాన అటని శుక్ల అంతరాత్మ స్వభావక. శుక్ల అంటే వైట్ అంటే వెన్మై అనగా క్లీన్, బాగా శుద్ధంగా అట్ట ఉండే మనస్సు ఉండేవాండు, శుద్ధమేని మనస్సు ఉండేవాండు, సత్వగుణం ఉండేవాండు అని అర్థం. ఏమైంది రజోగుణం కాదు, ఎట్టా సత్వగుణం అనేరుంటే ఆ క్షత్రియన్ ఆ రజోగుణం ప్రధానంగా ఉంటనాలు, సత్వగుణం అక్కడ మేలోంగి ఉంది. దాని నుంచి వాడు వచ్చి అర్జున.
అర్జునన్ అంటనేని சுக்ல அந்தராத்ம சுபாவக தூய மனத்தை உடையவன் அర్థం. ఈ హే అర్జున ఇక్కడ ఏమి ఇచ్చిండారు? అర్జున ఈశ్వరగా సర్వభూతానం, ఈ ఈశ్వరుని ఏం చేసిండు? ఈశ్వరుని అంటే ఇక్కడ ఏమి? అంతర్యామి. ఆ అంతర్యామిగా రోగా ఉండే ఈశ్వరన్ ఆ స్వభావంగా ఈ స్వభావాలని తాని మన స్వభావాలని మన செயల్ని అన్నిని కట్టుపడితే వాడు ఈ లా ఆఫ్ కర్మ ఈ కర్మ విధిలాని పట్టుకుని ఈ செயல் ఇట్ట చేస్తే ఇదే నడుసును అటనిసి ఆ విధిలంతా ఉంది. ఆ విధిలంతాని వాండు కంట్రోల్లో పెట్టుకుండేవాడు ఆ ఈశ్వరన్. వాండు వచ్చి అన్ని భూతానుடைய మనసులో ఉండుకుని మనకే తెలుసును ఈ செயல் చేసేము, ఈ செயல் చేసేప్పటికి ఈ పలనే వచ్చును, ఇది రాలేదంటే మనం ఏం తప్పు చేసిండాము అనే దాన్ని గమనించేప్పుడు మనకు అది కొంచెం కొంచెంగా పురించేందుకు ఆరంభించను. ఈ ఈశ్వరన్ వచ్చి ఆ మనస్సులో ఉండుకుని హృదయాల ఉండుకుని హృదయ ఆకాశాల ఉండుకుని ఏం చేసేయండి? అన్ని సర్వభూతాన్ని అన్ని ఉయిర్ని ఈ బొమ్మలో ఇయ్యందిర ఉండుకు ఎట్టా ఆ బొమ్మని ఆటి పడుతుందో అది మారి మాయని పెట్టుకుని బ్రాహ్మయన్ అంటే అన్నిని ఆటివిచ్చుతుంది, అన్నిని పంపరం మారి సుట్టబడుతుంది అటనిసి అర్థం. అది దేనిచి? ఈ మాయ నుంచి. దీన్ని మన వచ్చి ఏం చెయ్యాల? ఈ భక్తి మూలంగాని ఈ జ్ఞానం మూలంగాని దాన్ని పురించుకుని అది ఒకటి దాని వశాల మన పోకుండా ఆ స్వభావం అనేది ఇట్టనే ఉంది అనే దాన్ని పురించుకుని ఆ స్వభావంతో మన స్వధర్మాన్ని ఎనర్చి రెండుని క్లియర్ మన దాన్ని ఫ్రీజ్ చేసుకున్నామంటే అదావదు ఈ స్వభావం వచ్చి దాని ఉடைய ఇది ఇట్టనే అనే దాన్ని పురించుకుని మన స్వధర్మంతో దాన్ని ఎనర్చి క్లియర్ గా దాని ధర్మంగా ఎత్తుపోయేదానికి మన ధర్మంగా ఉండట్టుగా చూసుకున్నామంటే ఆ మాయ వ్యసనలో ఉండి మన తప్పించుకోవచ్చు. దాని ఇక్కడ ఈ శ్లోకం మూలంగా మన పురించుకోవాల్సింది. సరే, அடுத்தது 62. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తం ఏవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. హే భారత, భరత కులలో పుట్టినవాడే సర్వభావేన ముళు మనస్సుతో హోల్ హార్టెడ్ గా సిన్సియర్ గా మన అదావదు ఇక్కడ వచ్చి మెయిన్ గా ఈ లైఫ్ లో వచ్చే ఈ మన ఇన్బ తున్బాలు అన్నిందేగా దానిలో ఉండి మన విడుబడేదానికి మన వీక్నెస్ లో ఉండి మన ఈ రాగద్వేషం ఇట వీక్నెసెస్ అంతా మనకు ఉండేగా దానిలో ఉండి మన విడుబడేదానికి మన ఎట్టా ఉండాలి? సర్వభావేన అంటే ఆ హోల్ హార్టెడ్ సిన్సియర్ గా మనం ఏం చెయ్యాల? తమ్ ఏవ అంటే వాణ్యేని దోరు ఆ ఇరైవన్ ఏని. ఇరైవంటే ఇక్కడ ఏమి? అన్లిమిటెడ్ అన్నోన్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్స్ కారణాలని అన్నిని గమనించి ఆ ఇయర్కై అనేది ఎట్టా ఉంది అనే దాన్ని పురించుకుని ఆ స్వభావం అనేది ఎట్టా ఉంది, ఆ అంతర్యామిగా ఉండుకు ఇరైవన్ ఎట్టా నన్ను ఈడుసిపోయేండు అనేది గమనించి దానిలో నన్ను ఎనర్చుకునేప్పుడు అదే ఇక్కడ శరణం గచ్చ. వాణ్యేని శరణం అடைஞ்சేప్పుడు తత్ ప్రసాదాత్ వాండుடைய అరుள் నుంచి ఆ వాండు ప్రసాదా నుంచి భగవానుடைய అరుள் నుంచి ఇక్కడ వచ్చి తత్ ప్రసాదాత్ అంటే జ్ఞాన ప్రాప్తి అని అర్థం. అదావదు ఈ మోట్ట కర్మయోగం మూలంగా నేను ఏం చేశాను? ఆ చిత్తశుద్ధి అడంజి నేను ఆ మోహాలోండి విలకి
వాణ్యేని శరణ్ అడంజితున్నాను. విరుపు వెరుపులోండి కొంచెం కొంచెం గాని విడిపడి ఈ టోటాలిటీ, ఈ ముழுமை అనేది ఎట్టా ఉంది అనేదాన్ని నేను పురింజుకుందుకు ఆరంభించాను. అన్నిని పురింజుకుని ఆ గమనంతోని నేను యాక్ట్ చేసేప్పుడు, సేల్స్ చేసేప్పుడు నేను కొంచెం కొంచెం గాని ఆ జ్ఞానాన్ని అడంజేను. జ్ఞాన ప్రాప్తి అనేదే వాండుடைய అరుள். వాండుடைய అరుள் నాపైగా అనుగ్రహం అనేది నాకు తవిళిందుకు ఆరంభించును. అంటే తవిళేప్పుడు నేను నాకు ఏమవుతుంది, పరాం శాంతి, ఆ ఓ మేలాన ఆ శాంతిని, அமைதிని ఆ మనసు వచ్చి ఆ தெளிந்த நீரோடை மாதிரி அவள அவித்துంది. ఆ మేలాన ఆ మనశ్శాంతిని నేను అడంజేను. అది మట్టు లేదు, అది వచ్చి మేలాన శాంతి అనేది ఇక్కడ వచ్చి జీవన్ ముక్తిని ఎత్తుకోవచ్చు. அடுத்து శాశ్వతం స్థానం ప్రాప్స్యసి అనేప్పుడు శాశ్వతం అంటే జ్ఞానాల్లో నిశ్చయమేమి దాని పేరు ఇక్కడ. ఆ దల్లోనేని నిలచి ఉండే అలియాద శాశ్వతం అంటే నిలయాన అని అర్థం. ఆ నిలయాన ఆ స్థానాన్ని అదావదు అన్నిలోని ఉండే ఆ విషయాన్ని అన్నిని పురించుకుని ఆ గమనంతోని అన్ని ఎట్టా నడుతుంది, దేని ఎట్టా అన్నినేని ప్లే అవుతుంది అనే దాని ఆ ఫ్యాక్టర్స్ అన్నిని ఓరளவுగా ఆ పక్వంగా పురించుకుని దాని నేను ఆ జ్ఞానంతో నేను తెలివైపుడు ఆ అధిష్టానంగా అన్నికి ఆ సత్సిత్ ఆనందనే ఉంది అనే దాన్ని పురించుకుని ఆ ఐక్యాన్ని దానికి అదావదు ఈ ఈశ్వరన్ జగత్ జీవన్ ఈ మూడుకుని ఏ విధ వ్యత్యాసం లేదు అనే దాని తాని నేను పురించుకునేప్పుడు అక్కడ ఆ భేదాలు అన్ని నీంగేప్పుడు నేను ఆ నిలయాన ఆ శాంతిని నేను అడంజేను. ఆ స్థానాన్ని ఆ ஞான నిష్టైని ముழுமையான ఆ నిష్టైని నేను అడంజేను అంటే ఏమి, దాన్ని ఉణర్దుకుంటున్నాను, దాన్ని పురించుకుంటున్నాను. అదే ఇక్కడ అది వచ్చి విదేహ ముక్తి అటాన్స్ కూడా చెప్పచ్చు. అప్పుడు మనకి పిరప్పు ఇరప్పు అనే ఆ సంసారంలోని మండి విడుబడుతున్నాడు అనేదాన్ని మన పురించుకోలే. ఇదే 62வது శ్లోకం. அடுத்து 63 ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేన యతేచ్ఛసి తథా కురు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేన యతేచ్ఛసి తథా కురు. ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్య ఏతత్ అశేషేన యథా ఇచ్చసి తథా కురు. అదావదు ఇక్కడ వచ్చి ఈ 62తోని కన్క్లూషన్ ముడించింది, గీదే ముడిచారు. యాక్చువల్గా 62తోనే ఇది అటాని చెప్పి ముడిచాను, నేను వచ్చి కన్క్లూడ్ చేస్తాను. నేను గీతని పట్టి సారాంశం ఏం చెప్పాలనో అన్ని వగైలోని ఈ కర్మయోగం జ్ఞానయోగం పట్టిన తాని ఈ గీత టీచింగ్ ని నేను ముడిచాను అటానిసి ఫస్ట్ ఈ దీనితోని ఆ పలన్ని చెప్పి 62வது శ్లోకంతోనేని ఒక ముడివురై ఇచ్చారు. అది వచ్చి 62తో ముడిచారు అనగా తిరిగి 63లోండి 66 దాకా తిరిగి దీనేని ఇంకొక చిన్న ముడివురైగా ఇంకొక సమ్మరిగా దాని చెప్పారు. ఆ 63లోండి 66 దాకా ఇంకొక ముడివురై అనేది పోతుంది. అదావదు మన చూసా కొంచెం ముందాచి చెప్పినానిక ఆ కర్మయోగ శరణాగతి,
కర్మయోగ మూలంగా శరణాగతి చేసేది. ఆ ఇరైవన్ ఇరైవన్ నన్ను ఉడిసి వేరేగా ఉన్నాడు. ఆ భక్తి మూలంగా ఆ దేవుణ్ణి శరణాగతి అడంచి నేను వచ్చి ఈ దిల్లు ఉండి ఈ సంసార బంధాల ఉండి నా విళక్కునేది. అన్నిని వాండుతో శరణడంజేది. భగవాన్తో అన్నిని శరణం చేసేది. అట్ట వాండు చేసేదే దాని మూలంగా వచ్చే అనుగ్రహాన్ని పెట్టి ముడిచేదాన్ని పట్టి ఈ ఆ సంసారాన్ని నీకేదాన్ని ఈ 62 దాకా அதாவது கர்மயோக சரணாகதிని பற்றி రాగద్వేషం ఈ జడ్జ్మెంట్ ఇదింతా చెప్పినాము. ఇంకా ఇదింతా లేకుండా పోయేది. ఆ మనశ్శాంతిని అడంజేదాని ఆ కర్మయోగ శరణాగతిని ఈ 62 దాకా చెప్పి ముడిచేది. அடுத்து వచ్చేది பார்ட் లో ஞானயோக சரணாகதிని பற்றி చెప్పబోయేరు. அதாவது అహంకార మమకారాన్ని దానిని మన శరణడచ్చు, దానిని దేవుడితో ఒప్పడచ్చుటావలే. అక్కడ అహంకారం మమకారం ఉండింది గాని ఛాన్సే లేదు. అదిని మిథ్యానే అనేదాన్ని పురించుకోలే అనేదాన్ని ఇక్కడ చెప్పేది. ఇక్కడ దానికే ఇక్కడ 63వ శ్లోకాల మీరు చూసినారంటే గుహ్య తరం అట అనేసి ఇచ్చిండ్రు. అది వచ్చి కంపారిటివ్ డిగ్రీ. அடுத்த శ్లోకాల 64లో గుహ్య తమం சொன்னோம். అది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ. అதாவது 2 విషయాల్ని కంపేర్ చేసేప్పుడు దాని వచ్చి గుహ్య తరం అంటారు. ఇప్పుడు మీకు కంపారిటివ్ సూపర్లేటివ్ అనేది దాని తెలిసిందని, అதாவது 2 విషయాల్ని కంపేర్ చేసేప్పుడు దీనికినా ఇది పెద్ద, రామన్ లక్ష్మణனை விட பெரியவன் పెద్ద అండు వాండు, అதாவது హైట్ పెద్ద ఏదో ఒకటి, లేకపోతే రామన్ లక్ష్మణனை விட பெரியவன் అంటే 2 గురిని కంపేర్ చేసేది. అదేది ఈ మనిదர்களுள் ఇవన్ సిరందవన్ అంటే అది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ. అన్నిలోని ఒక గ్రూప్ ఇంటదిలో ఇది వద్ద సిరందదు అనేది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ వచ్చి గుహ్య తరం అంటే 2 విషయాల్ని దీనికి చెప్పేది. తమం అనేప్పుడుగా ఆ సూపర్లేటివ్ డిగ్రీని చెప్తుంది. ఇక్కడ వచ్చి మన ఏற்கனவே ఆ రహస్యం అనేది మనం చూసిందాము. 19వ రాజగుహ్యం దానిలోని 9వ అధ్యాయంలోని రహస్యం అనే దాన్ని బాగా క్లియర్ గా మనం చూసిందాము. దాని ఇక్కడ చెప్పారు. ఈ ఇతి అంటే ఇవ్వారు తే జ్ఞానం ఆఖ్యాతం తే అంటే నీకు జ్ఞానం అంటే ఈ அறிவுని జ్ఞానాన్ని నీకు ఏం చేసిందా ఆఖ్యాతం అంటే సెప్సా. ఈ జ్ఞానాన్ని ఎటువంటి జ్ఞానం ఇది గుహ్యతరం. గుహ్యాత్ అంటే రహస్యం అటానికి అర్థం. గుహ్యాత్ అంటే రహస్యం, నిండ రహస్యాలుంది. ఆ రహస్యాలంతా సిరంద రహస్యం ఇది అటానిసి. అదావదు దేనికిట్ట చెప్పారంటే మన ఆ జ్ఞానయోగం కర్మయోగం అనేది విషయాలంతా చెప్పేప్పుడు ఇది దానితో పురించుకునేది వద్దే కష్టం. దాని నుంచి అది చెప్పుతే కూడా దాన్ని పురించుకునేది వెళ్ళవదు. మనం చూసాము ఆశ్చర్యవత్ ఆ శ్లోకాల్లో 2వ అధ్యాయంలో ఆ వద్ద ఆశ్చర్యం, దాన్ని వినేవాళ్ళు వద్ద కమ్మి, దాని వింటనాలు పురించుకునే వాళ్ళు కమ్మి, దాన్ని చెప్పే వాళ్ళు కమ్మి, దాని క్లియర్ గా పురించుకునే వాళ్ళని అది వద్ద పెద్ద ఆశ్చర్యం అటానిసి ఈ జ్ఞానుடைய మహిమని చెప్పేప్పుడు చెప్పిండారు. అట ఇది వచ్చి ఈ జ్ఞానం ఇటువంటి జ్ఞానాన్ని మయా అంటే ఎన్నాల్ తే ఉనకు ఈ జ్ఞానం నేను செப்சா గుహ్యతరం ఆఖ్యాతంట ఉరైக்கப்பட்டது నేను నీకు చెప్పి ముడిచా. ఎట్టా చెప్పిండా అశేషేన ముழுமைగా
ఒక్క విధ కమ్మిగా అంతని అన్ని విధాలని అది గుణాలు గుణత్రయ విభాగ యోగంగా అనగా దేవీ సంపత్తి ఆసురీ సంపత్తి మూలంగా అనగా ఐక్యంగా తత్పదంగా జీవంటే ఏమి ఈశ్వర్ అంటే ఏమి అన్ని యాంగిల్లోని ఏ విధ మిచ్చం లేకుండా అన్నిని నేను క్లియర్ గా చెప్పిండాను. దాని ఏతత్ ఆ ఏతత్ అంటే దాని అంటే ఇక్కడ ఏమి ఈ శాస్త్ర జ్ఞానాన్ని ముழுமைగా అశేషేన విమృశ్య అంటే బాగా ఆழ்ந்து సిందించి తిరిగి ఊరికే దాన్ని అదే నాడు చెప్పినాక నీళ్ళ రాయి వేసినట్టుగా ఆ జ్ఞానం పోయి రోగం ఊరికే ఉండిందిగా ఈ జ్ఞానం చదవలామనా దాన్ని తిరిగి ఆழ்ந்து సిందించి అది వచ్చి దాన్ని ఉணர்ந்தால మన తన్మయం అవ్వాలి. అట్ట క్లియర్ గా సిందించి ఏం చెయ్యి యథా ఇచ్చసి తథా కురు. ఇక్కడ వచ్చి దేవుడు వచ్చి నువ్వు ఇట్ట చెయ్యి, నువ్వు పోర్ చేసే అవ్వాలే, నువ్వు పోర్ చెయ్యి అటనిసి వాడిని ఆర్డర్ ఇయ్యాల, కమాండ్ చెయ్యాల, అడ్వైస్ చెయ్యాల. ఇక్కడ ఏం చేసేరు చెప్పాల్సింది అన్ని టీచింగ్ అన్ని చెప్పి ముడిచా నువ్వు ఏం పిరంపడేవో దాన్ని నువ్వు చెయ్యి. యథ అంటే ఎవ్వారు అని అర్థం. ఎట్టా నువ్వు పిరంపడేవో ఇచ్చేసి అంటే విరుంబిగిరాయో నువ్వు ఏం విరుంబేవో తథా దాన్ని నువ్వు చెయ్యి అటాన్ని చెప్పి ముడిచేరు. అదావదు ఇక్కడ వచ్చి నావుடைய ఏమేమి నువ్వు అడిగినావు నాకు ఏది మంచిదో కార్పణ్య దోషోపదస్వప అంటే అనేసి మనం చూసాము. ఇక 2వ అధ్యాయం 8వదిలో నే వచ్చి నీకు శిష్యన్గా అవిసాను, నువ్వు నాకు ఏది మంచిదో దాన్ని చెప్పు అట అనేసి అర్జున్ అని చెప్పినాడు. ఆ చెప్పేదాన్ని ఇప్పుడు చెప్పి ముడిచారు అతను. నేను చెప్పి ముడిచా. ఇక్కడ వచ్చి మన పురించుకోవాల్సింది ఏమి అంటే ఈ రెండు అదావదు అడ్వైజర్ ఒకరు మనకు అడ్వైస్ చేసే వాళ్ళకి టీచింగ్ చెప్పించేదానికి ఉండే విద్యాసాన్ని మన క్లియర్ గా పురించుకోవాలి. అడ్వైజర్ ఏం చేస్తారంటే మనని క్లియర్ గా దాని ఏమి అనేదాన్ని పురించుకుంటా వాళ్ళు పురించబెట్టరు. వాళ్ళు ఇట చెయ్యి అట అనేసి మట్టునే దాని విధి వాక్యంగా నువ్వు ఇట్టనే చెయ్యాల, ఈ సూழ்நிలో నువ్వు ఇట్టనే చెయ్యాల. ఇప్పుడు కర్మయోగ కాండం ఉందిగా వేదాల్లో, కర్మకాండం ఉందిగా కర్మయోగ కాండం లేదు, కర్మకాండం. ఏ వేదాల్లో కర్మకాండం మొదటి పకుది ఉందిగా, ఆ మొదటి పకుదిలో ఏం పుత్ర కామేస్తి యాగం, నీకు బిడ్డ కావనా నువ్వు ఈ యాగం చెయ్యి, దాన్ని ఇట్టా చెయ్యాలే అట అనేసి విధిగానే చెప్పుకొచ్చును. నువ్వు ఈ యాగాన్ని ఇట్టా చెయ్యాలే, ఇన్ని గూరిని పెట్టుకు చెయ్యాలే, ఇట్ట యాగకుండా అమర్చాలే, దానికి ఏం మంత్రాలు చెప్పాలా, ఇట అన్నిని విధిగానే చెప్పును. అది వచ్చి అడ్వైస్ చేసేది. అది వచ్చి దీనికి ఈ పలనే అనే దాన్ని చెప్పి దీన్ని నువ్వు ఇట్ట చేసినావుంటే ఇది తవలను నువ్వు చెయ్యి అట అనేసి విధిముఖంగానే చెప్పారు. కాబట్టి ఇక్కడ వచ్చి ఈ టీచింగ్ అనేప్పుడు టీచర్ ఏం చేసేది ఆ స్టూడెంట్ ని పురింజపెట్టేది. ఆ పురింజపెట్టేది పోక వాటికి వచ్చి ఈ అడ్వైజర్ వచ్చి వాండే రెస్పాన్స్ ఎత్తుకును. నువ్వు ఈ టీచర్ వచ్చి రెస్పాన్స్ అంతా వాండెత్తండు. టీచర్ వచ్చి ఏం చేస్తున్నా ఆ స్టూడెంట్ రెస్పాన్స్ ఎత్తందుకు వాడు సపోర్ట్ చేస్తున్నా. నీవు ఇది పురింజుగో నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వే దానికి రెస్పాన్సిబుల్ అని మీరు చూసుకోవాలా, నువ్వే దాని వచ్చి చెయ్యాలే అనేదాన్ని నువ్వు పురింజుకో, ఆ పురింజుకొని నువ్వు దాన్ని చెయ్యి అనేదాన్ని వాడికి పురింజబెట్టుతారే తవర ఆ టీచింగ్ లో వచ్చి విధి అనేది ఉండదు. నువ్వు కంటిపా దీన్ని చేసే అవ్వాలే అటాని సింతా చెప్పారు. నీకు నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అర్జునునికి చెప్పేదిగా
నీకు వచ్చి నువ్వు ఈ దిల్లో ఉండావు, నీ స్వభావం ఇది, నీ రెస్పాన్సిబుల్, నువ్వు ఈ మనుషులని అన్ని ధర్మంగా బాగా కాపాడాల్సింది నీ ఉడ కడమే అనేదాన్ని వాండ్ రెస్పాన్స్ ఏమి అనేదాన్ని వాండుకు పురించబెట్టేరు. అదే టీచింగ్ లో ఉండే డ్యూటీని అందం అనగా. ఇంకొకటి ఏమింటే దేనిని ఈ అడ్వైసర్ ఏం చేస్తున్నంటే ఎప్పుడు వాణ్ణి సార్ந்து ఉండట్టుగానే కొదమ మనిషిలా అని పెట్టుకున్నాం. అదావదు అడ్వైస్ ఎప్పుడే వాళ్ళు ఎది చేసినాலும் వీటితో కన్సల్ట్ చేయకుండా వాళ్ళు చేసిందుకు వెళ్ళదు. ఇప్పుడు బిడ్డలుగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడేని అమ్మతో కన్సల్ట్ చేసుకుంటా ఉండాలి. ఏం చెయ్యాలి, అనే ఇల్లు తీసేనా, అనే కార్ తీసేనా, నేను ఈ తావుకు పొయ్యేనా అటానిసి అన్ని వాళ్ళతో అడిసే చెయ్యాలి అటానిసి ఎంచుతారు. అది వచ్చి అట్టా టైప్ ఇది దొరకదు. ఇది టీచింగ్ లో ఏమి ఆ బిడలకు ఏమి తెలాలను దాన్ని అన్ని చెప్పించా ఉంటే వాళ్ళ డెసిషన్ వాళ్ళకు ముழு ఫ్రీడమ్ ఇయ్యాలి. ఆ ముழு சுதந்திரம் ఇచ్చేప్పుడు వాళ్ళుடைய వளர்ச்சி అపరిమితంగా ఉంది. వాళ్ళు వచ్చి మంచిది చెప్పరది ఏది అనేదాన్ని వాళ్ళే పురించుకుని పైగా వచ్చేప్పుడు వాళ్ళ வாழ்க்கை అనేది మంచి విధంగా ఉన్ను అనేదే మన పురించుకోవాల్సింది. దాని ఏ తావులో మనం ముழு சுதந்திரம் ఇయ్యాల అనేది నెత్తాని మన దోరుకు ఏమి ఇచ్చామో ఆ తావులో వాళ్ళుடைய పక్వాన్ని చూసి వాళ్ళు ఎంతஅளவு పక్వం ఉండారు అనేదాన్ని గమనించి దాని తగ్గట్టు వాళ్ళకి సుతంత్రం ఇయ్యాల. అదే అక్కడ వద్దే ముఖ్యం. అది గమనించి మన చేసిందుకు మనకు తెలాలి. అన్ని మన కంట్రోల్లోనే ఉండాలి అటలిసి అన్నిని పెట్టుకున్నామంటే మననే అన్నిని రెస్పాన్స్ ఎత్తుకుని అన్నిని మన తల్లో భారాన్ని తూక్కునే కడేసి దాకా ఉండట్టుగా అవసరం. అట్ట ఉండకుండా అందరూ అన్ని మన చుట్టూండే వాళ్ళకి ముழு సుతంత్రం ఇయ్యంగా మనని సుతంత్రంగా ఉండేందుకు వెళ్ళవును అనేదాన్ని మన పురించుకోలే. అన్ని అదావదు మన టీచింగ్ మన ముழுமைగా ఏ జ్ఞాననో దాన్ని మన పురించబెట్టే మూలంగా ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చి ముழு సుతంత్రంగా వేరే ఏ దిల్లోని உறவு அதாவது ரிலேஷன்ஷிப் லோண்டி వాళ్ళు విడుదలై అడగితున్నారు. అదావదు ఈ అడ్వైసర్ ఏం చేస్తున్నారు ఎప్పుడే ఆ రిలేషన్షిప్ ఏ వాళ్ళని నన్ను డిపెండ్ చేసే నువ్వు ఉండాలి అనేట్టుగానే పెట్టుకున్నావు. కాబట్టి ఈ టీచింగ్ మూలంగా ఆ జ్ఞానాన్ని మన చెప్పియంగా అదావదు దేని పురించబెట్టాలనో దాన్ని మన చుట్టూ ఉండే వాళ్ళకి పురించబెట్టుతా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ రెస్పాన్స్ ఎత్తుని దాన్ని చేసేట్టుగా ఉండాలి. అదే ఇక్కడ మనకు చెప్పేది. తానే ఇక్కడ కృష్ణర్ వచ్చి అర్జునునికి చేసేది. వాటికి ముழு శాస్త్రాన్ని నేను చెప్పించాను, నువ్వు ఏం చెయ్యాలి, నువ్వు ఆழ்ந்து సింధించు. ఏమి నా చెప్పించినానో దాన్ని తిరిగి యోసించి చూడు. దాన్ని ఆழ்ந்து నువ్వు సింధించి దాన్ని బాగా పురించుకుని ఉణర్ந்து ఈ తన్మయపడితే నువ్వు ఏం విరుపనో దాన్ని చెయ్యి అటాని చెప్పారు. దీంతో ముడుచుకుంటా టైం అయింది.